మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు తెలంగాణకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి బాంబుల వర్షం అంటూ ప్రధానాంశంగా హెడ్లైన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి, టెహ్రాన్లో భయానక పరిస్థితులు, నగరాన్ని వీడుతున్న జనం, ఇక G7 నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ట్రంప్, కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం, ఖమేనీ ఎక్కడున్నారో తెలుసని వ్యాఖ్య, ఇక ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు, మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి చేసింది, ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాలైతే పిలుపునిచ్చాయి, ఇక సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్న భారత విద్యార్థులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఒక ఇమేజ్ చిత్రాన్ని కూడా ఇచ్చి ఇరానీ క్షిపణి దాడితో ఇజ్రాయెల్లోని హెర్ద్లియాలో అలుముకున్న పొగ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక G7 సదస్సు నుంచి వాషింగ్టన్ బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ అంటూ G7 సదస్సుకు సంబంధించి అర్ధాంతరంగా మధ్యలోనే ట్రంప్ వెలుపడిన నేపథ్యంలో దానికి సంబంధించిన హెడ్లైన్, అలాగే బాంబుల వర్షం అంటూ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి బాంబుల వర్షం అయితే కురుస్తోంది. దీనికి సంబంధించి ఒక ప్రధానాంశంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇక కమింగ్ టు పాలిటిక్స్ కనుక వచ్చినట్లయితే తెలంగాణ పాలిటిక్స్ పై బనకచెర్లపై చర్చిద్దాం రండి, అన్ని పార్టీల్లోనూ కలుపుకొని ప్రభుత్వ కార్యాచరణ, నేడు అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సహా ఎంపీలందరికీ కూడా ఆహ్వానం అయితే అందించారు. ఇక హాజరు కానున్న సీఎం రేవంత్ అంటూ కూడా బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఒక అఖిలపక్ష భేటీ అయితే ఉండబోతుంది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మరో వార్త చూసుకున్నట్లయితే 38 మంది ఇంజనీర్లకు షోకాజ్, మేడిగడ్డ కుంగిన ఘటనలో 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆదేశం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు అయితే అందాయి. దానికి సంబంధించిన ఒక వార్తా కథనాంశాన్ని కూడా ప్రధానాంశంగా చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాలు, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు, 618 మంది జాబితాలో కాంగ్రెస్, భాజపా అగ్రనేతలు, ఆ పార్టీల కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈటలకు పిలుపు, 22న వస్తారన్న ఎంపీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక వీటన్నిటి గురించి ప్రధాన అంశాలకు సంబంధించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. ఎస్ సార్, వినిపిస్తుంది. ఆడియో ఓకే సార్. ముందుగా చెప్పుకోవాలంటే ఎస్, మనం ఈనాడు పేపర్లో అయితే గనక ఒక ప్రధానాంశంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి, అలాగే నిన్న జరిగినటువంటి G7 సదస్సులో జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి కూడా ఒక ప్రధానాంశంగా కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? బ్రాహ్మణి, మీకు అట్లాగే BRK న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిన్న G7 దేశాలు ఆల్మోస్ట్ అన్ని ఏకగ్రీవంగా ఇరాన్నే మందలిస్తూ ఆ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అణు ఒప్పందాలు మీరు భాగస్వాములు కండి అని హెచ్చరించిన ఎవరని చెప్పండి. మీరు రిక్వెస్ట్ చేసుకుంటూ హెచ్చరించినాయి, అంటే భయం కూడా పెట్టిన ఎవరని చెప్పాలంటే. ఈ లోపే ఒక పరిణామం జరిగింది ఏంటంటే, చాలా మొదటి నుంచి కూడా అమెరికాలో ఈ మన ఆ రూమ్ ఏదైతే ఉన్నదో ఆ రూమ్ లోకి అమెరికా అధ్యక్షుడు వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ఏదో జరుగుతుందని మనం అనుకుంటాం కదా. అట్లా ఆ రకంగా నిన్న అమెరికా అధ్యక్షుడు దీన్ని సమావేశం జరుగుతుండగానే వెళ్ళి కూర్చోవడంతో ఏదో జరగబోతుంది అనుకున్నాం. కానీ అమెరికా అధ్యక్షుడు బయటకు వచ్చి 4-5 విషయాలు క్లియర్ గా చెప్పారు. ఏమనంటే, ఖమేనీ ఎక్కడుందో మాకు తెలుసు. రెండోది, ఆయన మీద ఆయన చంపదలుచుకోలేదు మేము. మూడోది ఏంటంటే, ఇరాన్ ప్రజల మీద కూడా మేము అస్త్రప్రయోగాలు చేయం. ఇరాన్ ప్రజల మీద మాకు ద్వేషం లేదు. కానీ కేవలం ప్రభుత్వం చేసే పనుల మీద తప్పు చేస్తున్నారు, ద్వేషిస్తున్నాం. మిమ్మల్ని అణు ఒప్పందంలో రమ్మని కోరుతున్నాం, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటే టెహ్రాన్ ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి స్పష్టంగా హెచ్చరించింది. ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ గా అమెరికా నిన్న చేసిన హెచ్చరిక అని మనం వచ్చామని చెప్పాలంటే, ఆ హెచ్చరిక పనిచేస్తుందా లేదా తర్వాత కానీ కొంతవరకు ఇరాన్ మెతకబడ్డట్టే కనిపిస్తూ కూడా ఇటు పక్కన ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే మేము కూడా చేస్తామని షరతుగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మేము రెడీ, కానీ ఇజ్రాయెల్ దాడులు ఆపాలి కదా అంటున్నారు. కనుక మొన్నటి కంటే నిన్న యుద్ధం ఒక రకంగా చెప్పాలని భీకరంగా సాగుతుంది. ఇజ్రాయెల్ సేనలు క్షిపణులు విడుస్తూ ఇరాన్ లో విధ్వంసం సృష్టిస్తున్నారు, చూస్తున్నాం. మళ్ళీ నిన్న కూడా విధ్వంసం సృష్టించారు. ఒక రకంగా చెప్పాలంటే ఖమేనీ అయితే తన కుటుంబంతో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిందని, బంకర్లు పలుగొట్టే సామర్థ్యం గల, బంకర్లను కూడా ఛేదించుకొని కిందికి పోయే సామర్థ్యం గల
బాంబులు కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయని, లేకపోతే కూడా మనకు ఇరాన్ లో చూస్తున్నాం కదా మనం, ఏదైతే ఒక టీవీ స్టూడియో మీద దాడి జరగడం, ఆ బిల్డింగ్ మీద టీవీ యాంకర్ భయపడుతూ వెళ్ళిపోవడం చూసాం మనం. నిన్న నుంచి అది బాగా స్క్రోల్ అవుతుంది. ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఈ మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు రాత్రి చేస్తున్నారు, పొద్దున చేస్తున్నారు. యుద్ధానికి గతంలో కురుక్షేత్ర యుద్ధం లేదా రామరావణ యుద్ధంలో రాత్రి సాయంత్రం 6 కాగానే సూర్యాస్తమయంతో ముగిసేది, మళ్ళీ సూర్యోదయంతో మొదలు పెట్టేది. ఆ ధర్మము ఆ న్యాయం ఇప్పుడు లేదు కదా. కనుక అర్ధరాత్రి దాడులు చూస్తున్నాం మనం. అర్ధరాత్రి దాడులు చేస్తుంటే మరి ప్రజలు మాత్రం దాదాపు 350-400 మంది వరకు అధికారికంగా చనిపోయినట్టు తెలుస్తుంది ఇరాన్ లో. ఇటుపక్క ఇజ్రాయెల్ లో కూడా హననం జరుగుతుంది, కానీ కొంత తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఐరన్ డ్రోమ్స్ కూడా బద్దలు కొట్టి ఇరాన్ ఆయుధాలు పనిచేసినాయి. ఇంకొక మాట, ఇరాన్ ఏమన్నదంటే పాకిస్తాన్ అణ్వాయుధాలైనా సరే మేము తెచ్చుకొని మీ మీద ప్రయోగిస్తామని అంటుంది. అందుకనే ఇప్పుడు అనుమానం పెనుభూతం. ఇప్పుడు ఇదివరకేమో అనుమానం పెనుభూతం అయితే ఇప్పుడు అనుమానం పెను యుద్ధం వచ్చే అవకాశం అయితే ఉందంటున్నాను నేను. అనుమానంతో పెను యుద్ధం వస్తుందంటే అమెరికాతో సహా ఇరాన్ దగ్గర అణుశక్తికి సంబంధించిన యురేనియంతో సహా దాన్ని శుద్ధి చేసే కేంద్రాలు ఉన్నాయి. అతి త్వరలో కాదు, ఇప్పటికీ ఆల్రెడీ అణుబాంబులు తయారు చేసిన సాంకేతికతతో పాటు రెడీగా 9, 18, 9 కావచ్చు 18 కావచ్చు అంటున్నారు, అణుబాంబులు ఉన్నాయి అంటున్నారు. అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. కనుక వాళ్ళు వాడకుండా ఉండాలంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని నిన్న G7 దేశాలు కూడా చెప్పినాయి. G7 దేశాలు ఇంకో రకంగా ఇవాళ పొడిగించబడి ఉండే, ఇవాళ జరిగేది ఉండే నిన్నటికే ముగిసినాయి. కనుక ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు తన రూమ్ లోకి వెళ్ళిపోయిండో, యుద్ధం వచ్చినప్పుడు తప్ప, లేకపోతే కొంత తీవ్రమైన పరిణామాలు ఉన్నప్పుడు తప్ప పోరు. దానిలో ముఖ్యంగా గతంలో ఒసామా బిన్ లాడెన్ ను చంపేటప్పుడు పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ ప్రత్యక్ష ప్రసారమే అప్పటి జో బైడెన్ చూశారంటున్నారు. కనుక ఇవన్నీ చూస్తే ఇన్సిడెంటల్ రూమ్ ఏదైతుందో దానిలో మాత్రం పోయిందంటే ఏదైనా జరుగుద్ది అనుకున్నాం, కానీ ఇప్పటివరకు జరగలేదు. రేపటి కాలంలో ఏది జరుగుతుందో చెప్పలేదు. కానీ యుద్ధం ఆగానే మనం కోరుకుంటున్నాం. మనకి ఇద్దరు మిత్రులే కనుక ఇండియాకు, అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ ఇద్దరు మిత్రులే కనుక మనం యుద్ధం ఆగానే కోరుకుందాం. ఓకే, అలాగే రామ్మోహన్ రావు గారు, ఇక ప్రధానంగా మాట్లాడుకోవాలంటే యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్ దాడులు ఏ విధంగా ఉన్నాయంటే ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాజీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్ కూడా చెప్పారు. చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళనకరమైతే ఉంటుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది తీవ్ర ప్రభావం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఇరాన్కు చైనా సహకరించే అవకాశం ఉంది. సో ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యం తాత్కాలికమే కావచ్చు, తక్షణమే కాల్పులు విరమించి చర్చలు జరపడం మేలు అని చెప్పేసి కూడా మాజీ దౌత్యవేత్త కూడా తల్మిజ్ అహ్మద్ చెప్పారు. ఏ విధంగా చూసుకోవాలి అంటారు రామ్మోహన్ రావు గారు? తల్మేజ్ అహ్మద్ వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవం. అది మన భారతదేశం కూడా దానికి కట్టుబడి ఉంది వరకు చెప్పాలంటే. కానీ ఇద్దరు మిత్రులే కనుక ఎవరిని కొంచెం మందలించిన లాభం లేదని చెప్పి మన అవసరం వచ్చేదాకా మధ్యవర్తిత్వం అడగందే మధ్యవర్తిత్వం చేయొద్దు కదా. కనుక జరిగే పరిణామాలు జరుగుతున్నాయి. నేను అదే అంటున్నాను కదా, ఇరాను ఇజ్రాయెల్ రెండు మిత్రులే మనకి. ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా, వ్యవసాయ పరంగా రకరకాల మనకు మిత్రుడు. ఇరాన్ ఏమో మనకు మన ముడి చమురు సప్లై చేసే దానిలో కానీ ఇతరత్ర మనకు మిత్రుడు. ఎట్లా చూసినా కూడా ఇజ్రాయెల్ అయితే అవుట్రైట్ గా మన పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు మనం సమర్థించింది కూడా. కనుక కొంచెం ఒత్తి పని చేయడం ఇష్టం లేక వాళ్ళకి అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అనుకుంటున్నాం. తల్మేజ్ అహ్మద్ అన్న మాటలు మాత్రం వాస్తవం, తప్పనిసరి అది జరగాల్సింది. ఆయన అన్న మాటలు వాస్తవం. ప్రపంచ శాంతి నెలకొనాలంటే, అణుయుద్ధం రాకుండా ఉండాలంటే, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలంటే శాంతి మంత్రం తప్ప ఇంకోటి మార్గం లేదు. కానీ వాళ్ళు దుందుడుగా కొట్లాడుతున్నారు. భౌతిక యుద్ధాలు ఇదొకటే కాదు, 2-3 యుద్ధాలు చేస్తున్నారు. ఉదాహరణకు ఇజ్రాయెల్ మూడు దేశాలతో యుద్ధం చేస్తున్నారు. అటు హమాసు, అట్లాగే ఇటు పక్కన ఇరాన్ తో పాటు పాలస్తీన్ తో యుద్ధం చేస్తుంది. అటుపక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతున్నాం చూస్తున్నాం మనం. కనుక భౌతిక యుద్ధాల కాలం కాదు ఇది. వాణిజ్యంగా ఆర్థికంగా ఎదగాలి, అందరూ అభద్రతా భావంతో బతకొద్దు అనే దాని మీదనే మనం కూడా కట్టుబడి ఉంది. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక కమింగ్ టు పాలిటిక్స్ కనుక తెలంగాణ పాలిటిక్స్ పై ఒకసారి చూసుకున్నట్లయితే బనకచెర్లపై చర్చిద్దాం రండి, అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. నేడు అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే సంజయ్ సహా ఎంపీలందరికీ కూడా ఆహ్వానం. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఎలా అంటారు, మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఇప్పటికీ ఆలస్యమైంది అంటారు. ఎందుకంటే మగర్ మంజర్ నహి అన్నట్టు సరే ఆలస్యం చాలా జరిగింది అంటున్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు మీద ఇప్పుడు గత సంవత్సరంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చాలా రోజుల క్రితం, 5-6 నెలల క్రితమే ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. నా ఉద్దేశం కూడా గతంలో పోలవరం వ్యతిరేకించినట్టే ఇవాళ బనకచెర్లను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే 930 TMCలు తెలంగాణకు రావాల్సిన నీళ్ళకేమో అష్యూరెన్స్ లేకుండా
అదనంగా జలాలు కిందికి పోతున్నాయి అని చెప్పి దాన్ని ఒడిసిపట్టుకుంటే నష్టం ఏమిటని రామానాయుడు గారు అక్కడి మన ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు చాలా ప్లీజింగ్ గా మాట్లాడారు. చాలా కరెక్ట్. దాన్ని ఎవరు కూడా నీళ్లు ఎక్కువ ఉంటే ఎవరు వద్దన్నారు. కానీ తెలంగాణకు సంబంధించిన 930 టీఎంసీలు పోగా మిగిలిన వాటిల్లో మాకు కూడా వాటా ఉంటది కదా, అసలు మొదలు మా వాటా మేము వాడుకోవడం లేదా కదా అని తెలంగాణ ప్రభుత్వం వాదన గతంలో నుంచి కూడా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత 1.5 year గా ఈ గొడవలో పడి వాళ్ళు రాజకీయ కక్షలు తీర్చుకునే గొడవలో పడి అనేక కమిషన్ వేసి కమిషన్లు ఏమి తేల్చలేక టెలిఫోన్ కమిషన్, గొర్రెల కుంభకోణము, అట్లాగే యాదాద్రి భద్రాద్రి మన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద అవినీతి జరిగిందని ఒక కమిషన్, కాళేశ్వరం కమిషన్, ఇట్లా అన్ని కమిషన్ల కాలం గడుపుతూ అసలు విషయం మర్చిపోయిండ్రు. ఒక మాట నేను ఈ ప్రభుత్వాన్ని అభిశంసిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం జరుగుతలేదు అన్నాడు. ఏమన్నాడు అంటే మేము చేసేదంతా చేసేసామన్నాడు. అంటే చేసేదంతా చేసేదామంటే చేతులు ఎత్తడమే కదా. గత నెల నుంచి ఆయన మాట్లాడుతున్నాడు మేము చేయాల్సిందంటే చేసేసినాం అన్నాడు. చేసేసినాం కదా, చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు చేస్తున్న పని ఇదే కదా. మళ్ళీ ఈ పని ఎందుకు మొదలు చేయలేదు? అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్తే మంచి చెడ్డ వాళ్ళను వీళ్ళు పిలిపించి చేసేవాళ్ళు కదా. కిషన్ గారు అయితే మరింత తప్పించుకుంటారు. ఆయన అయితే అసలు అక్కడ ఏమీ లేదు, డిపిఆర్ లేదు, ఏమి లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, ఏమీ జరుగుతలేదని మొన్నటి దాకా బుకాయించిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే అవును కొంత జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు కదా చేయాల్సిందే అని అంటున్నాడు. కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు ఆయన, సీనియర్ మంత్రి. ఇటు పక్కన బండి సంజయ్ కూడా 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు తమిళనాడు రాజకీయాల్లాగా ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాడు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం అంటున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వము ప్రతిపక్షాలను పిలవాలి, మాట్లాడాలి, వాళ్ళ ద్వారా తెలంగాణ వాణిని కేంద్రంలో వినిపించాలి. అంటే ఇప్పటిదాకా అశ్రద్ధ చేసిండ్రు, ఇప్పుడేమో అఖిలపక్షం అని చెప్పి రాకపోతే వాళ్ళని బదనాం చేద్దామనే ఉద్దేశంగానే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. చేయాల్సిందంతా గతంలో చేయాల్సి ఉండే ఇప్పుడైనా మొదలు పెట్టిన సంతోషం. కానీ గోదావరి జలాల విషయంలో, పంపిణీ విషయంలో తప్పక తెలంగాణ నష్టపోతుంది. ఆ నష్టపోయే దాన్ని ముఖ్యంగా చర్చ రాష్ట్రాల చర్చలే కాదు, కేంద్ర జలవనరుల శాఖ దీనికి చర్చలకు నాంది పలకాలి. సిడబ్ల్యూఎస్ అట్లాగే గతంలో మనకు కమిటీలు ఉన్నాయి కదా, బ్రిజేష్ కుమార్ కమిటీ తెలంగాణ మీద, ఇట్లా మన కృష్ణా మీద, ఇవన్నీ కమిటీలు ఉన్నాయి, వాటి రిపోర్ట్లు ఉన్నాయి. 930 టీఎంసీలు తెలంగాణకు దక్కగా మిగతా నీళ్లు ఏవైతున్నాయో దానికంటే అనుమతులు ఇవ్వమని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా, ఆ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు శాశ్వతం కనుక పాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా కోరుతుంది. అది ఇదంతే. కానీ బనకచెర్ల ఇవాళ కొత్తదే నిన్న మొన్న మొదలవుతుంది, మాకేం సంబంధం లేదన్న కేంద్ర మంత్రి మాటల్లో వాస్తవం లేదు. కేంద్ర మంత్రి అయినా సరే ఇప్పటికీ జోక్యం చేసుకొని పైన అంటే ఇద్దరికి కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాలకు మంత్రే కనుక కొంతవరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పంచాయతీ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జలవనరులన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కనుక కేంద్ర ప్రభుత్వం దీని మీద పట్టించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మరొకసారి ఈ నీటి వారు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన బాధ్యతనేమో ఇటు పక్కన కాంగ్రెస్ ప్రభుత్వానికి. టీఆర్ఎస్ కూడా ఉంటది, టీఆర్ఎస్ ఉంటది. కానీ ప్రతిపక్షంగా వాళ్ళు విమర్శ చేస్తారు, కానీ మీరు ఫెయిల్ అయినా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు సక్సెస్ అయిన చేసే పని అయితే అప్పచెప్పారు కదా. కనుక ఇప్పటికైనా సరే 3 పార్టీలు తెలంగాణలో ఉన్న 3 పార్టీలు, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికార పక్షంలో 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. అందరితో కలిసి తెలంగాణకు ఏది కావాల్సిందో దాని మీద ఉమ్మడిగా పోరాటం చేస్తే తప్ప సాధ్యం కాదని నేను అంటున్నాను. ఓకే, రైట్. అలాగే రామ్మోహన్ రావు గారు, ఇక మరో వార్త చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముఖ్యంగా వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాలు, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు 618 మంది జాబితాలో కాంగ్రెస్ భాజపా అగ్రనేతలు అయితే ఉన్నారు. ఇక ఆ పార్టీలో కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక ఈటలకు పిలుపు 22 వస్తానని ఎంపీ. ఇక వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు అయితే ట్యాప్ చేశారు. అందుకే 2018లో మా పార్టీ ఓడింది అనేసి కేసీఆర్ కేటీఆర్లను శిక్షించాలి అని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఈ కేసు ఎలా వెళ్తుందంటారు? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇల్లీగల్ ట్యాపింగ్, లీగల్ ట్యాపింగ్. లీగల్ ట్యాపింగ్ మొదటిది ఏంటంటే కేంద్ర హోంశాఖ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం రామ్మోహన్ రావు బ్రాహ్మణిది ఎవరిదైతే ఫోన్ ట్యాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి వివరాలు ఇచ్చుకుంటూ దీని వల్ల వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు, లేకపోతే తీవ్రవాదాన్ని ప్రోత్సాహం చేస్తున్నారు, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నారు, దానివల్ల వచ్చే పరిణామాలకు వీళ్ళే బాధ్యత అవుతారు కనుక వీళ్ళ కదలికలను గమనించాలని చెప్పి లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లెటర్ పోవాలి. దాని మీద వాళ్ళు
కూలంకషంగా పరిశీలించి ఆ లెటర్ ఆమోదిస్తే అప్పుడు ఆ ఫోన్ నెంబర్స్ స్పెసిఫిక్ ఫోన్ నెంబర్స్ ను ఆమోదిస్తారు. అప్పుడు ఫోన్ టాపిక్ ఇల్లీగల్. యాక్చువల్గా గూఢచర్యం లేకుండా ప్రపంచంలో ఏది లేదు, ఎవ్వరు ఉంటారు. గూఢచర్యం తప్పనిసరి ఉంటుంది. రామరాజ్యం అంటాం కదా, రామచంద్రుని కాలంలో, రాముడి కాలంలో కూడా అప్పుడు ఒక చాకలాయన ఏం మాట్లాడుతుందో తెలుసుకోవడానికి, అంటే ప్రజలు ఏం మాట్లాడుతుందో తెలుసుకోవడానికి గూఢచర్యం చేస్తేనే కదా సీత గురించి ఆ చాకలాయన తప్పు మాట్లాడిందని చెప్పి ఆ తర్వాత దాన్ని అంగీకరించి సీతను అడవులకు పంపింది. కనుక గూఢచర్యం లేకుండా రామరాజ్యం నుంచి ఇప్పటిదాకా ఏది లేదు. కానీ గూఢచర్యం లీగల్ కావాలండి. అంటే ప్రభుత్వ అధికారికంగా ఉండాలి. అధికారికంగా నేను చెప్పిన పద్ధతి. ఇల్లీగల్ అంటే ఏంటంటే ఇప్పుడు పెగాసియస్ మన టెక్నాలజీని దిగుమతి చేసుకొని ఇట్లా 2 ఆఫీసులు పెట్టుకొని, ఏదైతే శ్రవణ్ కుమార్ ఏమో అన్అఫిషియల్ బయట వాడు వచ్చి కూర్చొని, ఇట్లా ప్రభాకర్ రావు ఏమో తన ఇంటి దగ్గర ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం, ఇట్లా చూస్తే మనకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా అన్ని ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణ చేయడం. ఇక నిన్నటి విషయానికి వస్తే విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగే క్రమంలో మొన్నటిదాకా ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడం వల్ల వేగం అందుకోలేదు. ఇప్పుడు వేగం అందుకుని ప్రభాకర్ రావు గారు గతంలో వచ్చిండు, ఒకసారి చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత తిరుపతి అన్న మిగతా వాళ్ళందరూ విచారించిన తర్వాత ఇప్పుడు రెండోసారి కూడా పిలిస్తే మన మూడోసారి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన అంటే క్రాస్ చెక్ చేసుకుంటున్నారు వీళ్ళ వాళ్ళు. ఇప్పుడు పెద్ద అసలు సమస్య ఏముంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేసిండ్రో మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వార్డెన్ ప్రవేశపెడుతున్నారు. దానిలో ఒక ప్రతిపక్షాల విమర్శ ఏంటంటే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శ ఏంటంటే, మీరు పార్టీ ఆఫీసులోని వ్యక్తులు తీసుకొచ్చి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆఫీసు, కొన్ని ఆఫీసుల నుంచి ఈ సాక్షులను ప్రవేశపెట్టే క్రమంలో వాళ్ళు తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారు, వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఇస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆ ప్రభుత్వం నెపం మోపుతున్నారని ఒక విమర్శ వస్తున్నది. అట్లాగే మహేష్ కుమార్ గారి విమర్శకు నిన్న కౌంటర్ ఇస్తూ మీ పరువు నష్టం దావా వేస్తా అని లీగల్ నోటీస్ కూడా కేటీఆర్ మహేష్ కుమార్ గారికి పంపినట్టు గుర్తు మనకు. కనుక ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే, వేగం అందుకుంటుంది. ఇలా దోషులు తేలాల్సిందే. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైనా నేను అడ్వకేట్ కి తప్పడతాను, తప్పే. కానీ లీగల్ గా జరిగితే తప్పు కాదు. కనుక ఈ రెండింటి మధ్యన తేడా ఉంది. కనుక ఒక కులం వాళ్ళే మొత్తంలో ఇన్వాల్వ్ అయిందని, పోలీసులో కానీ పోలీసులకు సహకరించిన వాళ్ళలో కానీ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఇన్వాల్వ్ అయింది అనేది కూడా ఆరోపణ కాదు, నిజం. ఎందుకంటే సామాజిక వర్గాలు బయటపడతాయి కదా, వాళ్ళు ఉద్యోగాలు చేరేటప్పుడు వాళ్ళ సామాజిక వర్గాలు తెలుస్తాయి కదా. కనుక అదొక ఆరోపణ ఉంది. బీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్ ను మేము చేయలేదని ఎక్కడ చెప్తలేదు, చేసినాం కానీ లీగల్ గా చేసినాం. మాకు లేకపోతే ఇవాళ మాకు తెలవకుండా చేయొచ్చు అని కేసీఆర్ కూడా వీళ్ళు బహిరంగంగా కేసీఆర్ చెప్పకపోయినా తప్పించుకుంటున్నారు. వాళ్ళకి తెలిసే జరిగిందని ఇప్పుడు సాక్ష్యాలు సేకరించడానికి అవసరమైన సాక్ష్యాలనే ప్రవేశపెడుతున్నారని నేను అనుకుంటున్నాను. కొద్ది రోజుల్లో తేలిపోతుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది. అలాగే రామ్మోహన్ రావు గారు, ఇక మరో వార్త చూసుకున్నట్లయితే కనుక 38 మంది ఇంజనీర్లకైతే షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మేడిగడ్డ కుంగిన ఘటనలో 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి కూడా 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఇది కూడా అంతే. ఇది ఎప్పుడో చేయాల్సిన పని. విజిలెన్స్ కమిషన్ నివేదిక వచ్చి నెల అయిపోయింది. ఈ నెల నుంచి నేను అడుగుతున్నాను ప్రతిసారి కూడా. కాళేశ్వరంలో 2 కమిషన్లు, ఒక రిపోర్ట్ వచ్చింది. ఒక కమిషన్ ఏమో రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, ఇంకో 2 నెలల టైం ఉన్నది, దానికి 40 రోజుల టైం ఉన్నది. ఇది పీసీ కోష్ కమిటీ, అది విచారణ జరుగుతుంది. ఇప్పుడే ఇటీవలనే మనకు క్యాబినెట్ తీర్మానాలు ఏమని అని చెప్పి ఇప్పుడు అడుగుతుంది, మొదలు అడగాల్సింది. అన్ని కూడా ఉల్టా నడుస్తున్నాయి. ఇక విజిలెన్స్ కమిషన్ నివేదిక వచ్చి 1 మంత్ అయినా మరి 38 మంది ఇంజనీర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు నోటీసులు పంపలేదని పదే నేను ఇష్యూ వచ్చినప్పుడు అడుగుతుంటే ఇప్పుడు నోటీసులు పంపినామంటున్నారు, వివరణ కోరుతా అంటున్నారు. కానీ ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు కదా. విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ఏం చేసింది, ఎవరైతే అధికారులు సంతకాలు పెట్టారో వాళ్ళ గురించి కూలంకషంగా మన విచారణ చేసే తర్వాతనే వాళ్ళకి నోటీసులు ఇమ్మని చెప్పింది. కొందరు శాఖాపరమైన చర్యలు, కొందరేమో మనకు జైలుకు పంపించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కేసు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పింది. కానీ ఇప్పటిదాకా నెల ఆగి ఇప్పుడు అది మొదలు పెడుతున్నారంటే ఏమీ చేయడం లేదు అని కాకుండా చేస్తున్నామని భ్రమింపజేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే నోటీసుల దాకా పోయింది, ఆ నోటీసులు వాళ్ళు సమాధానం ఇవ్వాలి. సమాధానం తర్వాత సంతృప్తి పొందుతారా లేదా చూడాలి. కానీ ఒక మాట నిజం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక సభలో ఏది అసిస్టెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకుంటూ ఒక 5-6 నెలల కింద మాట్లాడారు. ఏమనంటే, మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఎంత జరిగిందంటే, ఒక మాటలు చెప్పాలంటే మొత్తం ఇరిగేషన్ శాఖలో సగం ఖాళీ అయిపోతుంది అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఏంది, ఇరిగేషన్ శాఖలో ముఖ్యంగా అవినీతి, రాజకీయ అవినీతితో పాటు పెద్ద ఎత్తున అధికారులు కూడా అవినీతి చేసిందని మన రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కదా. కనుక ఇవాళ 38 మందితో సరిపోదు, ఇంకా తేల్తారని నేను అనుకుంటున్నాను.
అట్లాగే పీసీ ఘోష్ కమిషన్ గారి రిపోర్ట్ పూర్తి స్థాయిలో వస్తే రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా, ఎక్కువ మరి అధికారుల ప్రమేయం ఉందా అనే దాని మీద నడుస్తున్నది. ఈ రెండోది. మూడోది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా. ఈ ఈ మన 2 పిల్లలు మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కుంగడానికి కారణం ఏమిటి అనే రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్టును 2 రిపోర్ట్లు, ఇంటీరియం రిపోర్ట్ ఒకటి మొదట్లోనే అక్టోబర్ అంటే ఎన్నికలు జరిగిన కొత్తలోనే మొదట్లోనే వచ్చింది. ఆ డిసెంబర్లో వచ్చింది, పోయిన డిసెంబర్లో. మొన్న డిసెంబర్ కూడా కాదు, 23 డిసెంబర్లో వచ్చింది. దాని గురించి పట్టింపు లేదు. తర్వాత ఇటీవల ఎన్డీఎస్ఏ రిపోర్టు దాన్ని బాగు చేసుకుంటే బాగే అవకాశం ఉంది అని పట్టించుకుంటూ వీళ్ళు బాధ్యులే అని కొంతవరకు ఇంజనీర్ల మీదనే ఎక్కువ అధికారుల మీదనే మోపింది. మరి దాని మీద కూడా ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవాలి కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టును పట్టించుకోవడం లేదు, విజిలెన్స్ కమిటీ రిపోర్టును పట్టించుకోవడం. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే అమరావతిలో మరో 2 కీలక ప్రాజెక్టులు అంటూ ఏపీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది అన్నట్లుగా కూడా ఇవ్వడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉమ్మడి సెక్రటేరియట్, అలాగే ఉద్యోగులకు గృహ సముదాయం 2787 కోట్లతో నిర్మించేందుకు కేంద్రం ఆమోదం. ఇక ఇప్పటికీ 22.53 ఎకరాలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ మనోహర్ లాల్ ఖట్టర్ కు పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు చెప్తున్నారు పెమ్మసాని అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ప్రధానాంశంగా చూసుకోవచ్చు. దీనిపై మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? అమరావతి అభివృద్ధికి తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, దాన్ని తీసుకోవాలి వీలైన తొందరగానే. గతంలో అశ్రద్ధ చేసినట్టు వచ్చే 10 ఏళ్ళు మాదే, వచ్చే 20 ఏళ్ళు మాదే, విజన్ 2047 అని పెట్టుకొని మేమే అధికారంలో ఉంటామంటే ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు కనుక ఇప్పటికైనా సరే నా ఉద్దేశం అమరావతిలో ఈ 2 పరిణామాలు మంచివి అంటున్నాను. నిన్న మా కేంద్ర మంత్రి కూడా దానికి పర్యటనకు వచ్చారు, దాన్ని సంతోషపడాలి మనం. అట్లానే పూర్తి చేయడం కూడా తొందరగా చేయాలి. ఎందుకంటే గతంలో మొదటి 5 ఏళ్లలో చెప్పాను కదా, మేమే వచ్చే 10 ఏళ్ళు మేమే ఉంటామని శ్రద్ధ చేయడం వల్ల అమరావతి పూర్తి రూపుదిద్దుకోకుండా అయిపోయింది. అది ఒక శ్మశానంగా మార్చివేశారు, అనడమే కాదు మార్చివేశారు. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. దాన్ని బాగు చేసే క్రమంలో ఇప్పటికే 1 ఇయర్ అయింది, కానీ నా ఉద్దేశం ఆలస్యం ఏం కాలేదంటున్నాను. కానీ ఈ 1 ఇయర్ అయిన సందర్భంలో కొంతవరకు ఏదైతే నిధుల మంజూరు కానీ అమరావతి మేమే చేస్తామని మోడీ గారు వచ్చి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేయడం, అంటే పర్మనెంట్ బిల్డింగ్ల కోసం. అట్లానే పోలవరం కూడా మనం అనుకున్న దాన్ని, మనం అడిగిన దానికంటే కూడా కొంతవరకు వాళ్ళు వెసులుబాటు కల్పించడం మంచిదే అంటున్నాను నేను. ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే. నిన్నగా మొన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఎక్కడ పెట్టాలని శేషభిషలు ఉండే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం విజయవాడ, విశాఖపట్నం అని. మొదట్లో విజయవాడ అమరావతిలో పెట్టిస్తామని చెప్పి అమరావతిలో స్థలం కూడా కేటాయించారు. స్థలం కేటాయించిన దాన్ని ఎవరికి వాళ్ళకి ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు దాదాపు 39 సంస్థలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూమి ఉంది. వాళ్ళకి అప్పచెప్పకపోవడం వల్ల వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవాలి. నిజంగా చెప్పాలంటే అప్పుడే అప్పచెప్పుంటే, చంద్రబాబు నాయుడు గారు మొదటి హయాంలోనే అప్పచెప్పుంటే వారికి బిల్డింగ్లు అయిపోయేది, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేది కదా. వాళ్ళకి కేవలం భూమి ఇవ్వడం, రోడ్లు, మౌలిక సౌకర్యం, మంచినీళ్లు, రోడ్లు, ఇవి నీటి సౌకర్యం కల్పించిన మాత్రమే మనకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది. ఆ పని చేస్తే వాళ్ళు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే గతంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రిజర్వ్ బ్యాంక్ జోనల్ ఆఫీసును అక్కడ మన విశాఖపట్నంలో పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. అక్కడ ఇక్కడ శేషభిషలు పడ్డారు. రిజర్వ్ బ్యాంక్ కొంత డిప్లొమాటిక్ గా మనకెందుకు లేని ఊరుకున్నది. ఇప్పుడు విజయవాడలో మొన్ననే ప్రారంభించారు, అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించుకున్నారు. అది రేపు అమరావతి రాజధాని ప్రాంతంలోనే దానికి భూమి కేటాయించాలి. పెద్ద ఎత్తున పార్కింగ్ సౌకర్యం నుంచి అనేక సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నది కనుక ఎక్కువ భూమి కేటాయించాలనుకుంటున్నాను, నేను కోరుతున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే అమరావతి చుట్టూ రేడియల్ రోడ్స్, రింగ్ రోడ్లు ఇవన్నీ పూర్తి అయ్యే కల్లా ఒక అద్భుతమైన ఒక పథకంగా మారుతుంది. ఒక రకం ప్రెస్టేజియస్, అంటే అమరావతి ఒక పోలవరం ఎట్లవరము ఆంధ్రప్రదేశ్ అమరావతి కూడా ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అవుతుంది. ఒక మంచి రాజధాని, అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనకు కలిసి ఉన్నప్పుడు రాజధాని లేదు, మనకు అట్లాగే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు రాజధాని హైదరాబాద్ మారింది. ఇట్లా మారుతున్న పిల్లి కదా తన పిల్లల్ని ఇల్లు మార్చినట్టు రాజధానుల మార్పు అనేది దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే. ఇప్పుడైనా సరే అమరావతి అనేది ఒక ఫిక్స్డ్ రాజధాని, పర్మనెంట్ రాజధాని ఏర్పడడానికి మనం స్వాగతించాలి. ఈ పరిణామాలు, ఈ 2 ప్రాజెక్టులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందో, దాని నిధులు కేటాయిస్తుందో, దానికి పూర్తిగా మనము హర్షం వ్యక్తం చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయాలి. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అక్టోబర్ 2 నాటికి 17 కార్పొరేషన్లలో అమలు చేయాలి. సర్క్యులర్ ఎకనామీపై త్వరలో నూతన పాలసీ అయితే ఉండబోతుంది. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు?
దీనిలో ఏ ప్రభుత్వం అయినా ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు, సింగిల్ ప్లాస్టిక్ యూజ్ ను నిషేధించాలంటే ఎక్కడ నిషేధించాలి? ఇక్కడ కేవలము ఈ 37 పట్టణాలు 42 పట్టణాలు అని చెప్పి దాడులు చేస్తుంటారు, దాడులు చేసి పట్టుకపోతుంటారు, వాటిని పడేస్తుంటారు, మళ్ళీ అమ్ముకుంటారో తెలియదు. చాలా మంది మున్సిపల్ సిబ్బంది ముందు ఆరోపణ ఏంటంటే ఆ దాడులు చేసి పట్టుకపోయిన దాన్ని డిస్ట్రాయ్ చేసే బదులు మళ్ళీ అదే ఆఫీసులకు కానీ అదే షాపులకు కానీ అమ్ముకుంటున్నారని ఆరోపణ ఉంది. సరే, ఇక మున్సిపాలిటీలో ఉన్న అవినీతి పక్కన పెడదాం. దీనిని ఏమంటున్నానంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతుందో 40 మైక్రాన్స్ కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ తయారైందో అది నిషేధించింది కదా. నిషేధించిన తర్వాత అది ఎక్కడ తయారవుతుంది పట్టుకోలేకపోతున్నారా? నేనేమంటా, తయారీ దగ్గర ఆపితే అది సర్క్యులేషన్ లో ఉండదు కదా. మీరు తయారీ దగ్గర ఆపకుండా షాపులో వాడుతున్నప్పుడు పట్టుకుంటున్నారు. లేకపోతే కొందరు క్యారీ బ్యాగ్స్ పట్టుకొని ఎవరైతే వినియోగదారులు పోతుంటారో అక్కడ పట్టుకొని కూడా ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. అంతిమంగా ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళని ఆపాలి. అది తయారు చేస్తే 40 మైక్రాన్స్ కన్నా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేస్తున్నారు, అక్కడ ఆపాలి. ఆపకుండా ఇవన్నీ తర్వాత చర్యలు చేస్తే ఏంటంటే ప్రవాహం ఆపకుండా ఆనకట్ట కట్టినట్టు అవుతుంది అంటున్నాను. ఇది జరుగుతుంది. అదే రెండోది ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలి కాదంటలేదు. అందుబాటులో ఉంటే తెచ్చుకుంటారు కదా. గతంలో మేమందరం కూడా టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ చేశాం. అంటే మాంసం కోసము ఏదైతే మన కవర్లు నల్ల కవర్లు ఇస్తుంటారు కదమ్మా బ్రాహ్మణి, ఆ నల్ల కవర్లు బదులు మీరు టిఫిన్ బాక్స్ తీసుకోండి అని చెప్పి స్టీల్ బాక్సులు మాకు దోసపాటి రామోహన్ హైదరాబాద్ లో దాని ఒక ఉద్యమంగా తీసుకున్నారు. మా యువకుడు తీసుకొని దాన్ని టిఫిన్ బాక్సులు ఫ్రీగా ఇచ్చాడు కొందరికి. ఒక స్పాన్సర్ అని పట్టుకొని, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన పనిది యాక్చువల్లీ పని కాదు, ఆయన రాజకీయ నాయకుడు కూడా కాదు, కానీ ఇచ్చాడు. అట్లానే టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ తో పాటు మామూలుగా కూరగాయలకు సంచులు ఎవరైనా స్పాన్సర్ దొరికితే సంచులు కొట్టి కూడా ఇచ్చాను. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే జనరల్ సంచి పట్టుకోవడం నామర్థం అనుకుంటున్నారు. ఏది వినియోగదారుల పరిస్థితి కూడా మారాలంటున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడేదేమో వినియోగదారులు, దొరుకుతుంది కనుక షాపుల వాళ్ళు పనిచేస్తున్నారు. అది దొరకకుండా చేసే షాపుల వాళ్ళు చేయరు. మీ కవర్ తెచ్చుకోకుండా మేము ఏమి కూరగాయలు ఇవ్వలేము, ఏమి ఇవ్వలేము, సరుకులు ఇవ్వలేము అంటే తప్పనిసరి తెచ్చుకుంటారు కదా. అంటే అది బట్టల షాపుల్లో కూడా. అయితే దానికి ఏంటంటే ఓ 10 రూపాయలు ఎక్కువ పడుతుంది. ఉదాహరణకు మీరు బట్టల షాపుల్లో చూడండి, ప్లాస్టిక్ దానికంటే కొన్ని ఖరీదైన షాపుల్లో మంచి మన తట్టు సంచులు అట్లాంటివి ఇస్తున్నారు, అంటే బట్ట సంచులు ఇస్తున్నారు, బట్ట సంచులు ఛార్జ్ చేస్తున్నారు. కానీ మేము వినియోగదారుల కోర్టులో ఛాలెంజ్ చేసి మన బట్ట సంచులు 3 రూపాయలు 5 రూపాయల సంచికి 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు వసూలు చేస్తున్న కేసు వేస్తే, ఏవైతే సరుకులు తీసుకున్నప్పుడు వాళ్ళకి బట్ట సంచి ఫ్రీగా ఇవ్వాలి, అది 3 రూపాయలు కూడా వసూలు చేయడానికి వీల్లేదని గతంలో వినియోగదారుల కోర్టులో కేసులు కూడా మేము వేసి గెలిచాం కూడా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఈ 30 మున్సిపాలిటీలు 20 మున్సిపాలిటీలు పరిమితం కాకుండా రాష్ట్రం అంతా చేయాలి, దేశం అంతా చేయాలి. చేయాలంటే ఒకటే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కడైతే తయారవుతుందో ఆ సంచులు తయారవుతున్నాయో అనుమతిని అంటే పరిమితులకు మించి, అంటే 40 మైక్రాల కంటే తక్కువ ప్లాస్టిక్ తక్కువ మందం గల ప్లాస్టిక్ ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారో వాటి మీద దాడులు చేయండి, వాటిని పట్టుకోండి. అది చేస్తే తప్ప ఇది సర్క్యులేషన్ ఆగదు. దీనివల్ల మనం ఎంత చేసినా కూడా అసలు అంటే ఇప్పుడు మనకు జల్లెట్లో నీళ్లు పోసినట్టు కదా, జల్లెట్లో నీళ్లు పోస్తే కింద పోతూనే ఉంటాయి. అట్లాంటి పనులు చేస్తున్నారు. బేసిక్ గా మూలాలు వెతికి చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీరు క్షుణ్ణంగా మీ విశ్లేషణ అలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. రైట్ గా ఇది ఇవాల్టి బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగుడు సత్తా.